ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. మైనింగ్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలకు సంబంధించి పటాన్ చెరువు ఎమ్మెల్యేతో పాటు ఆయన బినామీల ఇళ్లపై ఈడీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. సోదాల్లో బ్యాంకు లాకర్లలో ఆయనకు సంబంధించిన అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయి. ఆ క్రమంలో ఆయన జైలు పాలవటం ఖాయమంటున్నారు. దాంతో ఆయన రాజకీయ పునరావాసం కోసం బీజేపీ కాంగ్రెస్ల వైపు చూస్తుంటే అక్కడ తలుపులు తెరుచుకోవటం లేదట. పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. మైనింగ్ శాఖకు బకాయి పడ్డారని ఇప్పటికే నోటీసులు అందుకున్న ఆయనకు ఈడీ మరో స్ట్రోక్ ఇచ్చింది. అక్రమ సంపాదనతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఈడీ ఆరోపిస్తోంది. దానిపై నోటీసులిచ్చిన అధికారులు ఆయన ఇళ్లతో పాటు సోదరుడు మధుసూదన్ రెడ్డి, కుమారుడు, ఇతర బినామీల ఇళ్లపై దాడులు చేశారు. దాడుల్లో భాగంగా ఈడీ అధికారులు ఆయన బ్యాంకు లాకర్లు ఓపెన్ చేశారు. పటాన్ చెరులోని యాక్సిస్, ఎస్బీఐ బ్యాంకర్లకు మహిపాల్ రెడ్డిని తీసుకెళ్లి లాకర్లు తెరిచి తనిఖీలు చేశారు. యాక్సిస్ బ్యాంక్ లాకర్ నుంచి కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మైనింగ్ కేసులో మహిపాల్ రెడ్డి 300 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ అభియోగాలు మోపింది. ఇప్పటికే మహిపాల్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి, కుమారుణ్ణి ఈడీ ప్రశ్నించింది. సోదాల్లో మహిపాల్ రెడ్డికి సంబంధించిన 1.2 కేజీల బంగారం, 100 రియల్ ఎస్టేట్ ఆస్తుల పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. మహిపాల్ రెడ్డి కొనుగోలు చేసిన గోల్డ్ బిస్కెట్స్ కు ఎలాంటి రసీదులు, డాక్యుమెంట్స్ లేవని ఈడీ అధికారులంటున్నారు. ఈడీ ఉచ్చులో చిక్కుకున్న మహిపాల్ రెడ్డి పార్టీ మారి కేసుల నుంచి బయటపడటానికే ఢిల్లీ వెళ్లి వచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగత పనుల మీద ఢిల్లీ వెళ్లానంటున్న ఆయన అక్కడ బీజేపీ, కాంగ్రెస్ ముఖ్యులను కలవటం చర్చనీయాంశంగా మారింది. మహిపాల్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గం నుంచి వరుసగా 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరాక మహిపాల్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అక్రమ మైనింగ్ కేసులో ఈ ఏడాది మార్చిలో ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లాడు. లక్కడారంలో ఉన్న క్రషర్లలో మైనింగ్ కి పాల్పడ్డారని జిల్లా మైనింగ్ అధికారులు 341 కోట్ల రూపాయల పెనాల్టీ వేశారు. ఈ కేసులతో సతమతమవుతున్న మహిపాల్ రెడ్డికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు ఈడీ వచ్చి మరో షాక్ ఇచ్చింది. అక్రమంగా మైనింగ్ చేసి సంపాదించిన సొమ్ముతో బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఏకకాలంలో ఆయన ఇంటితో పాటు ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి బంధువుల ఇళ్లలోనూ ఈడీ సోదాలు చేసి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు గుర్తించింది. ఆ క్రమంలో కేసుల నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు పార్టీ మారే ప్రయత్నాల్లో పడ్డారట. మొదట కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఆయన తెగ ట్రై చేశారట. అయితే పటాన్ చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధులు అడ్డం పడ్డారట. జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ కూడా మహిపాల్ రెడ్డిని పార్టీలోకి తీసుకోవద్దని అధిష్టానానికి సూచించినట్టు టాక్ నడుస్తోంది. అలా గాంధీ భవన్ గేట్లు క్లోజ్ కావటంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారట. జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్ ని మహిపాల్ రెడ్డి కలవటంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. మహిపాల్ రెడ్డి జూన్ 25న ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈడీ దాడుల నేపథ్యంలో తన అడ్వకేట్ ని కలవటానికొచ్చినట్టు ఆయన వివరణ ఇచ్చుకున్నారు. అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండటంతో మొదట ఆయన కోసమే వచ్చారని ప్రచారం జరిగింది. ఆ తరువాత మాజీ బీబీ పాటిల్ ని కలవటంతో ఈడీ దాడుల నేపథ్యంలో బీజేపీ వైపు చూస్తున్నట్టు స్పష్టమైంది. అయితే బీజేపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని పాటిల్ కండిషన్ పెట్టారట. అందుకే మహిపాల్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారట. మొత్తం మీద ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారైన మహిపాల్ రెడ్డి ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చల్లో నలుగుతోంది. For more videos like this, subscribe Big TV channel.